హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం కుర్కురే వడియాలు. ఆల్రెడీ మనం బియ్య పిండితో చేసే కుర్కురే వడియాల రెసిపీ చూసాము, అలాగే అటుకులతో చేసే కుర్కురే వడియాల రెసిపీ కూడా చూసాం కదా. ఈ వడియాలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఎవరైనా సరే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఎండతో కూడా పని లేదు, ఇంట్లోనే ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతాయి. మరి ఈ సగ్గుబియ్యం కుర్కురే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇవి 1/2 కిలో సగ్గుబియ్యం. నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ నీళ్ళని వంపేసుకుని ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసి 5-6 గంటల పాటు నానపెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానపెట్టేసుకోవచ్చు. నేను నైట్ అంతా నానపెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి చక్కగా నాని బాగా సాఫ్ట్గా అయిపోయాయి సగ్గుబియ్యం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మనం సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో బంగాళదుంపలు కూడా 1/2 కిలో బంగాళదుంపలు తీసుకోవాలి. నాకు ఈ 3 బంగాళదుంపలు వచ్చాయి 1/2 కిలోకి. వీటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి కొంచెం గట్టిగా ఉడికించుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉడికించుకుని పైన తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని తురుముకోవాలి. కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో తురుముకోండి. చూడండి చక్కగా ఈ విధంగా కూరలాగా వస్తుంది. అదే మీరు మెత్తగా ఉడికించేశారంటే ఈ విధంగా కూరలాగా కాకుండా కొంచెం ముద్దగా అయిపోతుంది. అందుకని బంగాళదుంపల్ని కొంచెం గట్టిగా ఉడికించుకుని తురుముకోవాలి. అన్నీ తురిమేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి అడుగు మందంకల ఒక పెద్ద పాత్ర పెట్టేసుకుని దాంట్లో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అందులో ఉన్న నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని కలుపుకుంటూ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం త్వరగా అడుగంటుకుంటాయండి, అందుకని కొంచెం అడుగు మందం గల పాత్ర, అలాగే కొంచెం పెద్ద పాత్ర తీసుకోవాలి. ఇక్కడ నేను 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. సగ్గుబియ్యం అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. ఇవి త్వరగానే ఉడికిపోతాయండి, మనం నానపెట్టాం కదా త్వరగానే ఉడికిపోతాయి. అయినా కానీ ఈ సగ్గుబియ్యాన్ని 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వడియాల పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి. సరిగ్గా ఉడకలేదనుకోండి పిండి, వడియాలు విరిగిపోతాయి. 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. అలాగే కొన్ని రకాల సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయండి. ఒకవేళ మీకు ఇలా కలుపుతున్నప్పుడు బాగా గట్టిగా ఉంది అనిపిస్తే 1 కప్పు నీళ్లు పక్కన వేడి చేసి ఇందులో పోసుకోండి. నాకైతే నేను పోసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఇవి కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడికించి తురిమి పెట్టుకున్నాం కదా బంగాళదుంప, ఆ తురుము వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఈ బంగాళదుంప తురుము ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ తురుము వేశాక మళ్ళీ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దుంప చూడండి ఈ విధంగా గడ్డలు గడ్డలుగా ఉంటే స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మీరు దుంపని మరీ మెత్తగా ఉడికించేశారంటే ఇందులో కలిసిపోతుంది ఇలా కలిపేటప్పుడు. అదే చక్కగా మీరు గట్టిగా ఉడికించుకుని తురుముకుంటే వడియాల్లో కూడా ఎండిన తర్వాత కూడా చక్కగా తురుములాగా కనిపిస్తుంది. చూసారా చక్కగా తురుము ఎలా కనిపిస్తుందో. ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఇక్కడ నేను 15 నిమిషాల పాటు 15 మినిట్స్ ఉడికించానండి. మనం నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసాం కదా, అప్పటి నుంచి ఇప్పటికి నాకు కరెక్ట్గా 15 మినిట్స్ టైం పట్టింది ఉడకడానికి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇది ఆరాక మరి కొంచెం చిక్కబడుతుంది. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. 6-7 పచ్చిమిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తం ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ పడుతుందండి. నేను పచ్చిమిర్చి పేస్ట్లో 1/2 టీ స్పూన్ వేశాను, సగ్గుబియ్యంలో 3/4 టీ స్పూన్ వేశాను. మొత్తం 1 టీ స్పూన్ సాల్ట్ పడుతుంది. ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుంటే ఇది త్వరగా చల్లారుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే పైన మేగడలాగా కట్టేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాము. ఇక్కడ నేను మిల్క్ ప్యాకెట్ కవర్ తీసుకున్నాను. గ్లాస్లో కవర్ని పెట్టేసి దీంట్లో ఈ వడియాల పిండిని వేసుకోవాలి. ఈ వడియాల పిండి పూర్తిగా చల్లారిన తర్వాతనే వడియాలు వేసుకోవాలండి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది షేప్ మనకి. ఇందులో సరిపడా ఈ వడియాల పిండి వేసేసుకుని రబ్బర్ బ్యాండ్తో కానీ క్లిప్తో కానీ క్లోజ్ చేసేసుకోవాలి. చివర్లలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకుని వడియాలని పెట్టేసుకోవడమే. కొంచెం లావుగా వేసుకోండి, సన్నగా వేశారంటే ఎండిన తర్వాత మరి పల్చగా ఉంటాయి. చూడండి ఈ విధంగా కొంచెం లావుగా వేసుకోండి.
ఇలా అన్నీ పెట్టేసి నేనైతే ఇంట్లోనే పెట్టేశాను. ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో అయినా ఎండపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి వడియాలు చక్కగా ఎండిపోయాయి. నేను ఫస్ట్లో ఒక 2 వరుసలేమో కొంచెం సన్నగా పెట్టాను చూడండి, మరి పల్చగా ఉన్నాయి కదా. కొంచెం లావుగా పెట్టినవేమో కొంచెం లావుగా వచ్చాయి. ఎలా పెట్టినా వడియాలు ఈజీగానే వచ్చేస్తాయి. మీరు లావుగా కావాలంటే లావుగా పెట్టవచ్చు, లేదంటే ఈ విధంగా సన్నగా కావాలన్నా సన్నగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాల్ని మనం క్లాత్ నుంచి తీసేసుకుందాము. వెనక వైపున కొంచెం నీళ్ళతో చల్లుకోవాలి. చేతులకు ఈ విధంగా నీళ్ళు తీసుకుని పైన ఈ విధంగా చిలకరించాలి. ఒక్క అర నిమిషం పాటు ఆగారంటే చక్కగా నాని ఈజీగా వచ్చేస్తాయి. ఒక్క వడియం కూడా విరిగిపోదండి, అన్నీ కూడా చక్కగా వస్తాయి. ఫస్ట్ పెట్టిన చూడండి సన్నగా వేసాం కదా, అందుకే పల్చగా వచ్చింది. తీస్తుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంటే వదిలేసి కొంచెం నీళ్ళతో తడిపి అప్పుడు తీయండి, చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగే అన్ని వడియాలు తీసేసుకుని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇలా అన్ని వడియాలు తీసేసుకుని మళ్ళీ ఒక క్లాత్ పైన కానీ లేదా చిన్న చిన్న ప్లేట్స్లో అయినా వేసేసి విడివిడిగా వేసుకోండి, ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వేసేసుకుని మళ్ళీ ఒక 2 రోజుల పాటు ఎండలో అయినా ఫ్యాన్ కిందైనా ఎండపెట్టుకోవాలి. చూడండి సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి. ఇవి ఎండలో ఎండపెట్టుకుంటే మీకు 1 ఇయర్ పాటు నిలువ ఉంటాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. నూనె బాగా కాగిన తర్వాత సరిపడా వడియాలు వేసుకుని వేయించుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతనే వేయాలండి, అప్పుడే వడియాలు చక్కగా పొంగుతాయి. చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా. ఇందులో మనం బంగాళదుంప వేసాం కదండి, దానివల్ల ఈ వడియాలకి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు వేయించేసుకోవడమే. అంతేనండి, సగ్గు బియ్యం కురుకురే వడియాలు రెడీ అయిపోయాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you.